స్నేహం అనేది ఒక పవిత్రమైన బంధం. అది మరణం తరువాత కూడా నిలిచి ఉంటుందని ఈరోజు కీర్తిశేషులు అజయ్ గారి మిత్రులు వారి సేవా కార్యక్రమం ద్వారా నిరూపించారు. తమ స్నేహితుని జ్ఞాపకాలను హృదయాల్లో పదిలంగా దాచుకుంటూ ఆయన లేని లోటు పోడ్చలేనిదని తెలిసినా ఆయన గుర్తుగా అభాగ్యులకు సహాయం చేయడానికి తంగడపల్లి నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు అజయ్ గారి ప్రాణ స్నేహితులు. ముందుగా మిత్రులందరూ కలిసి ఆశ్రమ ప్రాంగణంలోని ఆలయానికి చేరుకున్నారు. వారి స్నేహితుని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మూడు కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనాన్ దర్శయామి. పార్వతీపదే హర హర మహాదేవ. భవతి శతాయో పరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమైశం దీర్ఘమాయు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి మిత్రుని జ్ఞాపకాలు శాశ్వతం చేస్తూ ఇటుకలు సమర్పించారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు అజయ్ గారి జ్ఞాపకార్థం రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్లను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. తమ స్నేహితుని పేరు మీద చేసిన ఈ సాయం అజయ్ గారి మంచి మనస్సును, ఆయనపై వారికున్న ప్రేమను తెలియజేస్తుంది. మిత్రునిపై ఉన్న అచంచలమైన స్నేహభావాన్ని చాటి చెప్పిన ఈ సేవామూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని, అజయ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.